హైదరాబాద్ ల్యాండ్ మార్క్ హోటల్స్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని యాజమానులు వినయ్ రాజారెడ్డి తెలిపారు. ఓ మహిళ వచ్చి తందూరి రోటీ పాచిపోయిందని చెప్పారన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని, కావాలని తమ హోటల్ను అవమానించారని తెలిపారు. కస్టమర్లకు మంచి సేవలను అందిస్తున్నామని, ఇలాంటి వార్తలను ఎవరు నమ్మవద్దని తెలిపారు. చాలా టూ మచ్ చేసింది. అది ఏమైందో ఈ అబ్బాయి క్లియర్ గా చెప్తాడు. మీకు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాతకి నేను కాచిగూడ పిఎస్ నుండి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఫస్ట్ కానిస్టేబుల్ మాట్లాడుతాను. తర్వాత మేడం మాట్లాడింది. నేను తందూరి రోటీ తీసుకున్నా, తందూరి రోటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది, పాచిపోయింది ఇచ్చినారు అని చెప్పేసి మాట్లాడారు. మేడం లేదు, మీరు హోటల్కి రాండి, హోటల్లో రీప్లేస్మెంట్ చేస్తా అని చెప్పేసి మాట్లాడారు. లేదు, నేను ఆల్రెడీ 2 times వచ్చినా అయినా నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పేసి మాట్లాడారు. లేదు, మీరు రండి, ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా హోటల్లో అని చెప్పేసి అంటే లేదు నేను రాను. నాకు రికార్డింగ్ ఎందుకు చేస్తాం? మనం ప్రతి కాల్ రికార్డింగ్ ఆర్డర్ కాల్స్ ఉంటాయి, ఏవేవో కాల్స్ ఉంటాయి కదా. ఇది బ్లాక్ మెయిల్ కాల్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము కాల్ రికార్డ్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఎవరిద్దరిని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళే అది చూసారు కదా మీరు వీడియో. ఆ వీడియోలు అంతా పిచ్చి పిచ్చికి చేసి, లేదు 5 లక్షలు కాదు కానీ మీరు ఏమన్నా సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే మీ వీడియో వైరల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామన్నమాట. చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు దీనికి సహకరించి సపోర్ట్ చేయాలి. అది రికార్డ్ అయింది. ఆమె 30,000 అడిగింది. లాస్ట్ కు 30,000 అడిగితే నేను పిఎస్కి వెళ్ళిపోయినా. పిఎస్కి వెళ్ళినాక వాళ్ళు మేము కేసు పెట్టలేదు. పిఎస్ వాళ్ళు ఏమన్నా అంటే రోడ్డు చూసి